ఇందులో వచ్చేసరికి లాక్ సిస్టమ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేశారు. ఇది కూడా కంపెనీదండి, గోద్రేజ్ కొత్త టెక్నాలజీతో చాలా మంచిగా అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు పాస్వర్డ్ అన్నా పెట్టుకోవచ్చు అండి, అలానే కార్డ్ ఉంది, అలానే ఫింగర్ ప్రింట్ ఉంది, మాన్యువల్ లాక్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి ప్రెజెంట్ పాస్వర్డ్ కొట్టేసి లాక్ అయితే ఓపెన్ చేద్దాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అనంతపూర్. ఓకే అండి, హౌస్ చూడండి ఎంత బాగుంది అసలు. ఇది వచ్చేసి మీకు తక్కువ బడ్జెట్ లో, అది కూడా జెన్యూన్ ప్రాపర్టీ అండి, లోన్ అంతా వస్తుంది. ఎక్సలెంట్ గా ఉందన్నమాట. కొత్తగా కట్టించినారు హౌస్, ప్రెసెంట్ అయితే సేల్ చేస్తున్నారండి. బెస్ట్ హౌస్, మంచిగా క్వాలిటీగా కట్టించారు. తక్కువ బడ్జెట్ లో మీకు అయితే వస్తుంది, లోన్ అంతా వస్తుంది. ప్రెసెంట్ అయితే ఇంకా హౌస్ గురించి డీటెయిల్స్ అయితే మొత్తం అంతా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకంటే ముందు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ వాచ్. ఈ ఇంటికి సంబంధించి మంచి బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి. ప్రైస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. ఇది స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అయితే వర్తిస్తుందండి. తర్వాత ఈ హౌసెస్ పక్కనే ఉన్నాయన్నమాట. ఆ హౌసెస్కి అయితే ఎటువంటి సంబంధం ఉండదు. ఈ హౌస్కి ఆ హౌస్కి ప్రైస్ అయితే చాలా వేరియేషన్ ఉంటుంది. ఈ ఇంటికి ఎలా రావాలనేసి లాస్ట్లో చివరిలో అండి, ఈ వీడియో చివరిలో వీడియో అయితే ఉంటుంది, మీరైతే చూడొచ్చు. ఇంటికి ఎలా రావాలనేసి క్లియర్గా ఉంటుంది. స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రైస్ అయితే ఉంటుంది. ఇంకా వీడియోలో అయితే మీకు ప్రైస్ రివీల్ చేస్తాను లేట్ చేయకుండా. ఇంటి ముందర చూడొచ్చు, ఇక్కడ 30 అడుగుల రోడ్ అండి. ప్రెసెంట్ అయితే హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలానే పక్కన కూడా చూస్తున్నారు కదా, కార్నర్ హౌస్ ఇది. ఇక్కడ పక్కన చూడండి, ఈ రోడ్డు కూడా ఉందన్నమాట. ఇది కూడా 30 అడుగుల రోడ్డే. ఇంటి ముందర కూడా 30 అడుగుల రోడ్డే ఉంది. కార్నర్ హౌస్ అండి. ప్రెసెంట్ కొత్తగా అయితే కట్టించారు. పక్కన కూడా హౌసెస్ చాలా అయితే కట్టిస్తున్నారండి. హౌస్ చూద్దాం మరి లోపల ఏ విధంగా ఉందో. నిజంగా ఫిదా అవుతారనమాట. మంచి క్వాలిటీగా కట్టించారు. చూడండి, ఇది ర్యాంప్ కూడా ఎంత హైట్ ఉంది చూడండి, మంచి హైట్లో ఉంది. ఇటు సైడ్ కూడా మీరు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. పక్కనే కార్నర్ హౌస్ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. పక్కనే ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ కూడా అండి మంచిగా అయితే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. గేట్ చూడొచ్చు ఎంత బాగుంది అసలు. ప్రతిదీ అండి వీళ్ళు ఏది తీసుకున్నా కూడా క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. అలానే ఇక్కడ ల్యాంప్స్ కూడా చూడొచ్చు, ఇంటికి సంబంధించి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. కొత్త డిజైన్స్ ఏదన్నా కూడా వీళ్ళు స్పెషల్గా ఉంటాయండి చాలా వరకు. ఇంకా స్టార్టింగ్ ఇక్కడ పార్కింగ్ టైల్స్ చూడండి, మంచి డీసెంట్ కలర్లో బెస్ట్గా అయితే ఉంది. స్పేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి, చాలా బెస్ట్గా అయితే ఉంది స్పేస్. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో చాలా మంచిగా అయితే ఇచ్చారు. బైక్స్ కానీ కార్ కానీ మంచిగా అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూడండి, ఇంటి ఎంట్రన్స్లోనే పార్కింగ్ ఏరియాలో చూడొచ్చు. బ్యాక్ సైడ్ అసలు టైల్స్ కానీ బుద్ధుడు వాల్ పోస్టర్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గ్లాస్ ఫ్రేమ్ చాలా బాగుందండి, మంచి డీసెంట్ కలర్లో బుద్ధుడు వాల్ పోస్టర్ స్టార్టింగ్లోనే అనమాట. బెస్ట్గా అయితే ఉంది కదా, మంచి డీసెంట్గా. ఎవరైనా కూడా ఫిదా అవుతారండి, అంత బాగుంది. స్టార్టింగ్లోనే ఇచ్చారు. పక్కన కూడా స్పేస్ ఉంది. అలానే హౌస్ చుట్టూ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. పక్కన చూడొచ్చు, ఇది వచ్చేసి ఇక్కడ వాక్ చేసుకోవడానికి ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ పిల్లర్కి సంబంధించి దీనికి కూడా టైల్స్ అయితే చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట. వాషింగ్ ఏరియా ప్లస్ హౌస్ చుట్టూ స్పేస్ అయితే వదిలారు. ఇటు సైడ్ చూడండి స్టోరేజ్ కూడా ఇచ్చారనమాట. స్టోరేజ్కి ఉంది, చిన్నగా మీరు స్టోరేజ్ అయితే ఇచ్చుకోవచ్చు. అలానే వాష్రూమ్ కూడా ఉందండి. 3 వాష్రూమ్స్ అయితే ఉంటాయి. చూడండి, దీనికి సంబంధించి వాష్రూమ్ అనమాట. బయట కామన్ వాష్రూమ్, ఇండియన్ స్టైల్. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, హౌస్ చుట్టూ స్పేస్ వదిలారు. ఇక్కడ కూడా చూడండి స్టెప్స్కి సంబంధించి మార్బల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మామూలుగా అయితే టైల్స్ ఇచ్చేసి గ్రానైట్ కానీ ఏవోటి వేస్తారు, కానీ వీళ్ళు అలా కాదండి. గ్రానైటే కాకుండా అసలు మార్బల్ అయితే ఇవ్వడం జరిగింది. పక్కన కూడా ఇక్కడ మంచిగా అయితే గ్లాస్ ఫ్రేమ్ కూడా ఉందండి. బెస్ట్గా అయితే ఉంది క్వాలిటీ పరంగా. పై వరకు మొత్తం అంతా మార్బల్సే ఇచ్చారు. హౌస్కి మధ్యలో వాల్ కూడా ఉంటుందండి, సపరేట్ అనమాట. ఇండివిజువల్గా ఎవరి హౌస్ వాళ్ళదే అన్నట్టు ఉంటుంది. ఓకే, స్పేస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందండి. నిజంగా అంటే ఫిదా అవుతారనమాట. ఎక్సలెంట్గా ఉంది బుద్ధుడు వాల్ పోస్టర్. ఈ విధంగా మంచి డీసెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, మంచి స్పేస్ ఉంది కార్ పార్కింగ్ ఏరియాలో. ఇందులో వచ్చేసరికి లాక్ సిస్టమ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తారు. ఇది కూడా కంపెనీదండి, గోద్రేజ్. ఓకే, చూడండి కొత్త టెక్నాలజీతో చాలా మంచిగా అయితే చేశారు. ఇది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు పాస్వర్డ్ అన్నా పెట్టుకోవచ్చు అండి, అలానే కార్డ్ ఉంది, అలానే ఫింగర్ ప్రింట్ ఉంది, మాన్యువల్ లాక్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి ప్రెసెంట్ పాస్వర్డ్ కొట్టేసి లాక్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి పర్సనల్ అండి, ఆ ఇంటికి సంబంధించి వాళ్ళకే ఉంటుంది కాబట్టి కొంచెం సేఫ్గా అయితే ఉంచాలన్నమాట. ఓకే, ఓపెన్ అయిపోయింది. ఓకే, చూసారు కదా, డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇదంతా టేక్ డోర్ అండి. దీనికి సంబంధించి మీకు సేఫ్టీ కోసము గ్రిల్ కూడా చూడండి ఎంత సేఫ్టీగా ఉంది. ఇది మామూలుగా క్వాలిటీ కూడా హెవీగా ఉంది. గేజ్ వచ్చేసరికి టేక్ డోర్ అండి. దీనికి సంబంధించి డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది. డిజైన్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. క్వాలిటీ డోరు, టేక్తో చేసిన డోర్ అండి. దీనికి సంబంధించి లాక్ సిస్టమ్ కూడా 4 లాక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి ఇదంతా హాల్, టీవీ యూనిట్, ఇంటీరియర్ మొత్తం అంతా చేయించారండి. వర్క్ అయితే రెడీ టు మూవ్, ఇంకా కీస్ తీసుకొని జాయిన్ అయిపోవడమే అట్లుంటుంది అనమాట. అలానే ఇదంతా స్పేస్ చూడండి. మెయిన్ హాల్లో వచ్చేసరికి
చాలా స్పేస్ ఉందన్నమాట. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ, చాలా హౌసెస్ ఉంటాయి. మార్నింగ్ కానీ అంటే చుట్టూ ఆల్రెడీ ప్రికాస్ట్ ఉందండి. మీరేమన్నా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ చేసుకోవాలన్నా మంచి స్పేస్ ఉంది. అలానే బీటీ రోడ్స్ ఎలానో ఉన్నాయండి. గేటెడ్ కమ్యూనిటీ అయితే మీరు చేసుకోవాలనుకుంటే ఉంటుంది, లేదంటే లేదు. ఎందుకంటే ఓనర్లు అయితే ఎవరు జస్ట్ హౌస్ ఒకటి కట్టించి ఇస్తారండి. వీళ్ళ పర్పస్ అంతా హౌస్కు మంచిగా కట్టించి మీకు బెస్ట్గా అయితే ఇద్దామనే ప్లాన్లో వీళ్ళు ఉంటారనమాట. గేటెడ్ కమ్యూనిటీ అయితే మీ ఇష్టం అండి, చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. బెస్ట్ అనమాట ఇక్కడ తీసుకుంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి చాలా బెటర్. ఇలానే ముందరికి వెళ్ళే కొద్దీ కూడా హౌసెస్ చాలా ఉన్నాయి. పైన చూడండి పిఓపి మంచి కలర్ కాంబినేషన్లో ఉంది, కొత్త డిజైన్. జూమర్ కూడా ఇందులో బ్లూటూత్ కనెక్షన్ మీకు తెలిసింది ఆల్రెడీ, పాటలు కూడా వినొచ్చు అనమాట. అలానే బ్యాక్ సైడ్ చూస్తే అసలు మంచి వుడెన్ కలర్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అసలు సొంత ఇంటిని ఏ విధంగా కట్టిస్తారో శంకరెడ్డి సార్ అదే విధంగా కట్టిస్తారండి. ప్రతి హౌస్ ఇక్కడ ఏదైనా తీసుకోండి మంచి క్వాలిటీగా ఉంటుంది. ఇంకా కింద చూస్తే మార్బల్స్ అండి, ఇవి రాజస్థాన్ మార్బల్స్ అనమాట. ప్రతిదండి ఏది తీసుకున్నా కూడా క్వాలిటీగానే ఉంటుంది. మనం కూడా ఈ విధంగా కట్టించుకుంటామో లేదో అంత మంచిగా అయితే కట్టించారు. మీరైతే ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి, చూడండి. హౌస్ లోను అంతా వస్తుంది. ఇంకా ఇక్కడ టీవీ యూనిట్ చూడండి, బాగుందనమాట. మంచి కలర్ కాంబినేషన్లో బట్ డీసెంట్గా ఉంది. డ్యామేజ్ అంటూ ఏం లేదు. బ్యాక్ సైడ్ కూడా డబ్ల్యూపీసీ ప్యానల్స్ కూడా చూడొచ్చు, మంచిగా అయితే ఉందన్నమాట కాంబినేషను. ఇంకా టీవీ యూనిట్ సెట్ అంతా ఈ విధంగా ఉందండి. అలానే ఇక్కడ చూడొచ్చు మొత్తము ఇదంతా బాగుందండి, మంచి కలర్ కాంబినేషన్, సాఫ్ట్ క్లోజ్, సౌండ్ పొల్యూషన్ ఏం లేదు, బెస్ట్గా అయితే ఉంది. స్పేస్ అయితే హాల్లో ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు విండోటెక్ కంపెనీ. ఇంకా సార్ దగ్గర వచ్చేసరికి ప్రతిదీ ఇలానే ఉంటాయండి, కంపెనీ అన్ని బ్రాండెడ్. బ్యాక్ సైడ్ గ్రిల్ కూడా ఉంది. దీనికి సంబంధించి 20 years వారంటీ కూడా ఉంటుంది. వారంటీ కార్డ్ అయితే ఇస్తారు. మీకు కార్డ్ ఇచ్చిన తర్వాత సార్కి కార్డుకి సంబంధం ఉండదండి. అంటే ఏమైనా సర్వీస్ కానీ ఆ కార్డు ద్వారా మీరే చేయించుకోవచ్చు. ఓకే, ఇంకా ఈ విధంగా ఉంది. ఫొటోస్ కానీ ప్లాన్స్ కానీ ఎంగేజ్ టైప్లో బెస్ట్గా అయితే ఉంది. చూడొచ్చు లోపలంతా ఇంటీరియర్ అనమాట, హెవీ వర్క్ అయితే చేయించారు, చాలా బాగుంది. గ్లాస్ ఫ్రేమ్ కూడా బాగా మంచి డీసెంట్గా ఉంది. ఓకే, ఇంకా హాల్లో సంబంధించి ఈ విధంగా ఉంది. అక్కడ వచ్చేసరికి 2 bedrooms ఉన్నాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి కిచెను, డైనింగ్ ఏరియా ప్లస్ పూజా రూమ్ అండి, ఈ విధంగా ఉంది. అలానే ఇక్కడ చూస్తే పైన డైనింగ్ ఏరియాలో పిఓపి కూడా మంచి డిజైన్ చేయించారు, చాలా బాగుంది కదా, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రెజెంట్ అయితే పూజా రూమ్ చూడండి, కిందంతా మార్బల్సే. అలానే పైన వచ్చేసరికి టైల్స్, పైన చూస్తే ఫ్లవర్ డిజైన్ ఉంది. ఇంకా అలానే విండో కూడా ఉందండి వెంటిలేషన్ కోసం. కిందంతా ఆల్రెడీ చూడొచ్చు టైల్స్ కూడా వేశారనమాట లక్ష్మీదేవిది. ఇంకా అలానే కింద ఇంటీరియర్ మొత్తం చేయించారు. ఇక్కడ కూడా రాజస్థాన్ మార్బల్ అయితే వేయడం జరిగింది. ఇంటీరియర్ కూడా చూడండి, పూజా సామాగ్రి పెట్టుకోవడానికి మంచిగా చేయించారు. హ్యాండిల్ కూడా ప్రీమియంగా అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా పూజా సామాగ్రి పెట్టుకోవడానికి కానీ స్టోరేజ్కి అయితే ఇచ్చారు. చూడండి ఇంటీరియర్ కూడా మంచిగా చేయించారు అనమాట. స్ట్రైట్గా చూస్తే కిచెన్ కనిపిస్తుంది. కిచెన్లో ఇంటీరియర్ పైన మొత్తం అంతా ఫుల్ కవర్ చేశారు, చాలా డీసెంట్గా ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి స్పేస్ కూడా బాగుందండి. మహిళలకు ముందే కిచెన్ అంటే చాలా ఇష్టము. కిచెన్లో సంబంధించి ప్రతిదీ చేయించారు. పైన అంతా ఇంటీరియర్ చూడండి, ఇవి పుష్ టు ఓపెన్ డోర్స్ అండి, హ్యాండిల్లెస్, పుష్ టు ఓపెన్, పుష్ చేస్తే క్లోజ్, పుష్ టు ఓపెన్ డోర్స్. ఓకే, మొత్తం ఫుల్ అవే ఉన్నాయండి, హ్యాండిల్లెస్. మంచిగా అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. స్పేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ గ్లాస్ డోర్స్ కూడా చూడండి, లోపలంతా సెల్ఫ్లు వస్తాయి, సాఫ్ట్ క్లోజ్ వస్తాయండి ఇవి. ఓకే, సౌండ్ పొల్యూషన్ నాయిస్ అంటూ ఏం లేదు. మనం ఎలా చేయించుకుంటామో ఇంటికి సంబంధించి ప్రతి ఇంటికి అండి ఇక్కడ శంకరెడ్డి సార్ చేయించేటివన్నీ ఇదే విధంగా ఉంటాయి. ఇంకా అలానే ఇవి చూడొచ్చు టెండమ్ బాస్కెట్స్, సాఫ్ట్ క్లోజే. ఓకే, ప్రతిదీ అండి బాగా మంచిగా అయితే ఉంది. చూడండి స్టోరేజ్కి అయితే ఈ విధంగా మంచిగా అయితే ఇచ్చారు. అలానే చూడొచ్చు ఇక్కడ చిమ్నీ కూడా ఏర్పాటు చేశారండి, మరి మీరు తెచ్చుకోవాల్సిన పని లేదు. చిమ్నీ కూడా మంచిగా అరేంజ్ చేశారు. ఇది కూడా బ్రాండెడ్ అండి, ప్రతిదీ ఏది తీసుకున్నా కూడా సార్ దగ్గర బ్రాండెడే యూజ్ చేస్తారనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి టైల్స్తో సహా ప్రతిదీ మంచి మెటీరియలే యూజ్ చేస్తారు. అలానే చూడొచ్చు ఇక్కడ ట్యాప్స్ కూడా అండి, రెడీ టు మూవ్, వాటర్ కూడా వచ్చేస్తాయి. ఓకే, కూరగాయలు వాష్ చేసుకోవడానికి కూడా ఒక సెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా ప్రతిదీ ప్లాన్ ప్రకారం అయితే మీరు మరీ తెచ్చుకోవాల్సిన ఏది పని లేదండి. జస్ట్ మీ వస్తువులు ఒకటి తెచ్చుకుంటే చాలు, ఇంటిలో జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ కూడా వెంటిలేషన్కి విండోస్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం సేఫ్టీగా హౌస్ని ఏ విధంగా మనం కట్టించుకుంటామో అదే విధంగా ఉంది. ఇటు సైడ్ నుంచి చూడండి ఈ విధంగా ఉంది. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది కదా హాల్లో వచ్చేసరికి. ప్రతిదీ మంచి సేఫ్టీగా అయితే ప్లాన్ చేశారు. ఇంకా అలానే ఇక్కడ 2 bedrooms ఉన్నాయి. ప్రెజెంట్ స్ట్రైట్గా మనకు వాష్రూమ్ అయితే ఉంది, చూడొచ్చు. వాష్రూమ్లో మంచి కలర్ కాంబినేషన్లో టైల్స్, పైన షవర్ కూడా ఉంది. అలానే వెస్టర్న్ టాయిలెట్,
షవర్ చూడండి, అలానే ట్యాప్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి, ప్రీమియంగా అయితే ఉన్నాయండి ట్యాప్స్ కూడా. ఓకే, ప్రీమియం ఉన్నాయి చూడండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి డోర్ చూస్తే ఈ విధంగా ఉంది. పైన కూడా స్టోరేజ్కి అయితే ఇవ్వడం జరిగింది, వాష్రూమ్ పైన. ఇటు సైడ్ వచ్చేసరికి ఇది ఒక బెడ్రూమ్ అండి. దీనికి సంబంధించి డోర్ చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది. ఈ డోర్కి మంచి స్పెషల్ అయితే ఉంది. మామూలుగా మెయిన్ డోర్కి ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు మరీ సపరేట్గా లాక్ కూడా తెచ్చుకోవాల్సిన పని లేదు. దీనికే డైరెక్ట్గా ఇచ్చేస్తారండి లాక్ కూడా, మరి సపరేట్గా తెచ్చుకోవాల్సిన పని లేదండి. ఈ విధంగా ఏది తీసుకున్నా కూడా కొత్త టెక్నాలజీతో మీకు పని తగ్గించే విధంగా, అది కూడా ఏమన్నా మంచి ఆలోచించి ప్రతిదీ ప్రత్యేకంగా అయితే చేపిస్తారు శంకరెడ్డి సారు. తప్పకుండా అయితే ఒకసారి కనిపిస్తే నెంబర్కి కాల్ చేయండి. మంచిగా అయితే ఉన్నాయి, మనం కూడా చేయించుకుంటామో లేదో. ఈ విధంగా బెడ్రూమ్స్ కూడా డోర్స్కి సంబంధించి డైరెక్ట్గా ఇచ్చేస్తారండి లాక్స్, ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఓకే, ఇక్కడ కూడా పిఓపి చూడండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి స్పేస్ అయితే ఈ విధంగా ఉంది. కిందంతా రాజస్థాన్ మార్బల్సే. అలానే ఇక్కడ విండోస్ కూడా చూడొచ్చు, వెంటిలేషన్ అయితే మంచిగా అయితే వస్తుందండి. ఓపెన్ ఏరియా కాబట్టి ఎక్సలెంట్గా ఉంది. ఇవి వచ్చేసరికి ఇంకా చూడండి మొత్తం అంతా స్లైడింగ్ డోర్స్ ఏర్పాటు చేశారు. ఇదంతా సాఫ్ట్ క్లోజ్ వస్తాయండి. ఓకే, పైన కూడా హ్యాండిల్లెస్ పుష్ టు ఓపెన్ డోర్స్ అనమాట. ఇంటీరియర్కి సంబంధించి మంచి కలర్ కాంబినేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి, చాలా బాగుంది. అలానే బెడ్ ల్యాంప్ కూడా ఏర్పాటు చేశారు, బెడ్ ల్యాంప్ కూడా ఉంది. ఓకే, ఇది ఇంకా మాస్టర్ బెడ్రూము చూడొచ్చు. ఇక్కడ నుంచి అంతా టోటల్గా మంచి స్పేషియస్గా ఉంది. ఇంకా ఇక్కడ ఇంటీరియర్కి సంబంధించి వన్ సైడ్ అంతా బాగా మంచిగా అయితే చేశారు. హ్యాండిల్లెస్ సేమ్ అండి, కాకపోతే కలర్ కాంబినేషన్ వేరే అనమాట, డిజైన్ కూడా వేరే. పైన ఇంకా అల్టిమేట్ ఉందండి డిజైన్ వచ్చేసరికి. చూడండి పిఓపి ఫాల్ సీలింగ్ అయితే ఈ విధంగా ఉంది. పెయింటింగ్ కూడా మంచి సింపుల్గా బాగుందండి చెప్పాలంటే ఒక్క మాటలో. ఇంకా ఆల్రెడీ వెంటిలేషన్ ఉంది. ఓకే, ఈ విధంగా అయితే టోటల్గా ఇవ్వడం జరిగింది. ఇవి కూడా సాఫ్ట్ క్లోజే వస్తాయి. ఓకే, అంతా సెల్ఫ్లే బాగా మంచి స్పేషియస్గా ఉన్నాయి అవి కూడా. ఈ విధంగా ఉందండి బెడ్రూమ్ వచ్చేసరికి. ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించి. డోర్ కానీ అలానే టైల్స్ చూడండి మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. ఓకే, వెస్ట్రన్ టాయిలెట్ మంచి స్పేషియస్గా ఉంది. ఇది కూడా పైన కూడా చూడొచ్చు, షవర్ కూడా ఈ విధంగా ఉంది. డోర్ చూడండి, వాష్రూమ్కి సంబంధించి డోర్ కానీ లాక్స్ కానీ బెస్ట్గా అయితే ఉంది. ఇంకా తెలిసిందే ప్రీమియంగా ఉన్నాయి. ఇంకా టైల్స్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. ఇది కూడా మంచి స్పేషియస్గా ఉంది. బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉందండి స్పేస్. ఓకే, ఇంకా టోటల్గా హౌస్ అయితే ఇదండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి డోర్ అనమాట. దీనికి కూడా లాక్స్ అంటూ ఆల్రెడీ డోర్కి అటాచ్డ్ ఉంది చూడొచ్చు. చాలా ప్రీమియంగా ఉందండి ఇది కూడా. ఓకే, సేఫ్టీగా అయితే ఏర్పాటు చేశారు ప్రతిదీ. ఇంకా అలానే బెడ్ ల్యాంప్ కూడా ఉంది ఇందులో కూడా. ప్రతిదీ అండి మనము కొన్ని చేయించుకుంటామో లేదో తెలియదు కానీ సార్ అయితే ప్రతిదీ చేయించారు. అలానే స్టోరేజ్ కూడా ఈ బెడ్రూమ్లో కూడా అండి, మాస్టర్ బెడ్రూమ్లో కూడా స్టోరేజ్ కూడా ఇచ్చారనమాట. ఓకే, టోటల్గా హౌస్ అయితే ఇది చాలా బాగుందండి. స్టార్టింగ్లోనే ఫిదా అవుతారు. దీనికి సంబంధించి మెయిన్ డోర్కి సంబంధించి 4 లాక్స్ ఉన్నాయండి, 1 కాదు 2 కాదు 4 లాక్స్ అయితే ఇచ్చారు. మాన్యువల్ లాక్, కార్డ్ లాక్, ఫింగర్ ప్రింట్ లాక్, అలానే పాస్వర్డ్ లాక్ అనమాట. 4 లాక్స్ అయితే ఇచ్చారనమాట. ఓకే, బెస్ట్గా అయితే ఉంది. తప్పకుండా ఒకసారి కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది వచ్చేసరికి 2.25 సెంట్లో కట్టించారు. ప్రైస్ వచ్చేసరికి 65 లక్షలు చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ కూడా మీకు 30 అడుగుల రోడ్ ఉంది. కార్నర్ హౌస్ కాబట్టి పక్కన కూడా అండి 30 అడుగుల రోడ్ అయితే ఉంది. అడ్రస్ వచ్చేసరికి అనంతపురంలో కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లోనే, ఎగ్జాక్ట్గా నరిగమ్మ గుడి నుంచి బాలాజీ విలాస్కి వెళ్తాం కదా, ఎగ్జాక్ట్గా పక్కన రోడ్లోనండి. శంకరెడ్డి సార్ వాళ్ళవి ఆదిలక్ష్మి కన్స్ట్రక్షన్ అనేసి హౌసెస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. అలానే కొత్తగా ఇది ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారనమాట. దాదాపు హౌసెస్ కూడా అయిపోయాక అయితే వచ్చాయి. కొత్తగా చాలా హౌసెస్ అయితే కట్టిస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. మీరు తీసుకుంటే బెస్ట్ అండి, ఎందుకంటే చాలా హౌసెస్ ఉన్నాయి వీళ్ళవే, సార్ వాళ్ళవే. ఓకే, పక్కన కూడా ఈ వెంచర్ కాకుండా పక్కన కూడా చాలా హౌసెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటే అవుతుంది, లేదంటే లేదండి. ఆ విధంగా అయితే ఉంటుంది. టోటల్గా మంచి ఓపెన్ ఏరియా బెస్ట్గా అయితే ఉంటుంది. లోన్ అంతా వస్తుంది. 65 లక్షలు అయితే చెప్తున్నారు. 2.25 సెంట్లో కట్టించారు. 30x40 అండి మెజర్మెంట్స్. ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేస్, అలానే సౌత్కి కార్నర్ కాబట్టి వెస్ట్ అండ్ సౌత్ వస్తుందండి. మెయిన్ అయితే వెస్ట్ ఫేస్. ఓకే, ఇంకా అడ్రస్ అయితే ఇదే, డీటెయిల్స్ అయితే ఇదనమాట. తప్పకుండా కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. చాలా బాగుంది. ఇంటీరియర్ పిఓపి మొత్తం చేపించారు. రెడీ టు మూవ్. స్పాట్ రిజిస్ట్రేషన్ అండి, బ్యాంక్ లోన్ కూడా అంతా వస్తుంది. ఓకే, చాలా బాగుంది హౌస్. మీకు కూడా నచ్చినట్లయితే ఛానల్ అయితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.